అధ్యక్షులు మహబూబ్ అలీ గారిని మాట్లాడుతున్నా. మా నాయకులు రాష్ట్ర దేశ అధ్యక్షులు సంజీవరెడ్డి గారు, అదేవిధంగా ఆర్టీ చంద్రశేఖర్ అన్న గారు, పర్వతాల్ గారు, సాయిబాబా గారు, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ గారు, భాస్కర్ గారు ఆదేశాల మేరకు మేము ఐఎన్టీయూసీ పాల్గొనమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి తప్పకుండా మీరు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములం అవుతాం. అదేవిధంగా ప్రతి కార్మికుని కూడా సమాన వేతనం అనేది 26,000 రూపాయలు చెల్లించాలని మొదటి డిమాండ్. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. బీజేపీ గవర్నమెంట్ ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు కూడా కార్మికులను అణిచివేత గురి చేస్తూ ఉంది. ఆదాని అంబానీ వాళ్లకు దోచిపెట్టడం తప్ప పేద ప్రజలను ఎక్కడ కూడా ఆదుకున్న పాపాన పోలేదు. ఇవాళ కార్మికులందరూ కూడా రోడ్డున పడతా ఉన్నారు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఎవరు కూడా కష్టం చేసినా కానీ ఆ కష్టానికి ఫలితం రాకుండా పిల్లలను కనీసం చదివించుకోవడానికి కూడా జీతాలు చాలడం లేదు. ముఖ్యంగా అన్నం తినాలంటే నిజంగా కూడా అన్నం తినాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాస్తవంగా 26,000 రూపాయలు చెల్లించాలి జీతము. తప్పకుండా కార్మికులకు ఖచ్చితంగా